సీత ఎక్కడుందో ఎవ్వరికీ తెలియకపోతే, ఒక మనిషి తన ప్రియమైన వ్యక్తిని కోల్పోతే అది బాధ. కానీ ఎక్కడుందో కూడా తెలియకపోతే అది అసహాయత. ఇదే పరిస్థితి వానర సైన్యానికి ఎదురైంది. హనుమంతుడు మరియు ఇతర వానరులు రోజులు కాదు, వారాలు గడిచాయి. వెతుకుతూనే ఉన్నారు. అడవులు వెతికారు, పర్వతాలు దాటారు, నదులను దాటారు. కానీ సీతను గురించిన జాడ వారు కనుగొనలేకపోయారు. ఆశ నెమ్మదిగా చనిపోతోంది. వారి నాయకుడు అంగదుడు బాధతో అన్నాడు, మనకు ఇచ్చిన గడువు ముగిసిపోతోంది. ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే శిక్ష తప్పదు. వానరుల హృదయాల్లో భయం నెలకొంది. అలసట, నిరాశ. ఇది కేవలం అలసట కాదు, మనసు విసిగిపోయిన స్థితి. వారు చేరుకున్నారు ఒక అపారమైన సముద్రం వద్దకు. ఇక్కడితో వారి ప్రయాణం ముగిసినట్టే అనిపించింది. ఎవరూ మాట్లాడడం లేదు, ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది ఓటమి ముందు వచ్చే నిశ్శబ్దంలా అనిపించింది. అప్పుడే ఆకాశం మీద ఒక భారీ నీడ పడింది. సూర్యుడే కనిపించకుండా పోయాడు. వానరులు భయంతో పైకి చూశారు. ఒక వృద్ధ గరుడాకార పక్షి, భీకర రూపం, కానీ కళ్ళలో అపారమైన జ్ఞానం. అతడే సంపాతి. సంపాతి మృదువుగా అడిగాడు, మీరందరూ ఎవరు? ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు? వానరులు ఎలా సీతమ్మ వారి జాడ కనుగొనలేకపోయారో, ఇంకా జటాయువు ఎలా సీతమ్మ వారిని రక్షించడానికి ప్రాణత్యాగం చేశాడో అన్ని వివరంగా సంపాతికి తెలియజేశారు. జటాయువు అనే పేరు వినగానే వెంటనే సంపాతి కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. జటాయువు నా తమ్ముడు. ఒకప్పుడు సంపాతి ఆకాశంలో ఎగిరే మహావీరుడు. తన తమ్ముడిని సూర్యుని వేడిమి నుంచి కాపాడడానికి సూర్యుని దగ్గరికి వెళ్ళి తన రెక్కలను కోల్పోయాడు. ఆ రోజు నుంచి అతను ఎగరలేని పక్షిగా మారిపోయాడు. కానీ అతని దృష్టి అపారంగా మారింది. వానరుల కథ విన్న తర్వాత సంపాతి తన దివ్య దృష్టితో దూరాన్ని పరిశీలించాడు. ఉన్నట్టుండి అతని ముఖం మారిపోయింది. నేను చూస్తున్నాను. వానరుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. సముద్రం అవతల బంగారు నగరం ఉంది. అదే లంక. అక్కడ రాజ్యం చేస్తున్నాడు రాక్షసరాజు రావణుడు. అక్కడే సీతను అపహరించి ఉంచాడు. సంపాతి కొనసాగించాడు. అశోకవనంలో చెట్టు కింద ఒక దివ్య స్త్రీ దుఃఖంతో కూర్చుంది. ఆమె రాముని జపిస్తోంది. ఆమె ఎవరో కాదు, మన సీతమ్మ వారే. ఆ ఒక్క మాట వానరుల హృదయాల్లో వెలుగును వెలిగించింది. సీత బ్రతికే ఉంది. ఆమె ఎక్కడుందో కూడా తెలిసిపోయింది. ఇది కేవలం సమాచారం కాదు, ఇది ఆశకు పునర్జన్మ. ఇప్పుడే అందరికీ ఒక ప్రశ్న తలెత్తింది. ఆ సముద్రాన్ని ఎవరు దాటగలరు? అందరి చూపులు ఒకే వ్యక్తిపై నిలిచాయి. అతడే హనుమంతుడు. సంపాతి చెప్పిన రహస్యం హనుమంతుడి మహాయాత్రకు ద్వారం తెరిచింది. రామకార్యానికి సహాయం చేసిన వెంటనే సంపాతికి దివ్యవరం లభించింది. అతని రెక్కలు తిరిగి పెరిగాయి. అతను మళ్ళీ ఆకాశంలో
ఎగిరాడు. ఇది ఒక సంకేతం. ధర్మానికి సహాయం చేసిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. మన జీవితంలో కూడా ప్రయత్నాలు విఫలమవుతాయి. మార్గం కనిపించదు. ఆశ మాయమవుతుంది. కానీ అదే సమయంలో దేవుడు ఒక సంపాతిని పంపిస్తాడు. ఒక వ్యక్తి, ఒక మాట, ఒక సూచన మన జీవితాన్నే మార్చేస్తుంది. మనకు అన్నీ ముగిసిపోయాయని అనిపించిన క్షణంలో దేవుడు కొత్త ప్రారంభాన్ని సిద్ధం చేస్తాడు. సంపాతి చెప్పిన ఆ ఒక్క మాట రామకథలోని ఒక మహామలుపు. సీతమ్మకు ధైర్యం ఇచ్చిన ఆశకు నమస్కారం. రామకార్యానికి మార్గం చూపిన సంపాతికి వందనం. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. మీరు కూడా కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ధన్యవాదములు. హనుమంతుడు తన శక్తిని మరచిపోయాడు. దీని గురించి మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం.